చూడబోతున్నాం. ఉమాగారు చేసి చూపిస్తారు ఇప్పుడు మనకు బియ్యం పిండి గారెలు. చూద్దామా? అయితే ఇప్పుడు మనం గారెలకు ఏమేం పదార్థాలు అంటే అడిగి తెలుసుకుందాం. ఈ బియ్యం పిండి 1/2 kg ఉంది. నువ్వులు, పల్లీలు, సాల్ట్, కారం, కరివేపాకు, కొత్తిమీర, పప్పు దినుసులు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. బియ్యము పొడివేనా, నానిపినే కావు? కాదు కాదు, పొడి బియ్యం. పొడి బియ్యం. ఇంట్లో తగినన్ని నువ్వులు వేద్దాం. పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువనే ఉండాలి. శనగపప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్. ఇందులో వేడి నీళ్ళు ఉండాలి, కొంచెం గోరువెచ్చగా. ఇందులో కొంతమంది ఏమో వేడిగా చేసి నూనె వేస్తారు. నేనేం వేయట్లేదు, నేను ఇలాగే చేసేస్తాను. అలాగే చేసినా కరకరలాడితే? అవును. సరే, వేడి నీళ్ళు వేసి కలుపుకోవడమే. కొంచెం నీళ్ళు పోసుకుంటా, కొంచెం వేయాలి, చాలా ఒక్కసారి వేసుకోకూడదు. నీళ్ళు పోసుకుంటా పిండి వేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఇట్లా చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉండాలి. చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా చేసి ప్రెస్ చేయాలి ఇది గట్టిగా. అయితే ఒక్కొక్కరేమో కొంచెం చెంబుతోని అట్లా ఇంకా ఏదైనా గిన్నెలాగా తీసుకొని ఒత్తుకుంటారు దీనికి, అంటే ఇట్లా కొడతారనమాట. ఈ ప్రెస్ ఉంటే ప్రెస్ తో కూడా అయితే అట్లా కూడా చేసుకోవచ్చు. మంచి. దోరగా అంటే ఎర్రగా కొంచెం గోల్డెన్ కలర్ లా ఉంటే సరిపోతుంది. అని కొత్తిమీర, కలమాకు ఇవన్నీ మంచిగా కనబడాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ వస్తాయి బాగా. ఇనుప కడాయిలో దేవాలని చెప్తారు, అది అసలు ఎంతవరకు కరెక్ట్? హెల్త్ కు మంచిది ఇనుప కడాయి. అని కొంచెం వెడల్పు ఉంటే కూడా ఉండాలి. కొంచెం అంటే ఫ్రీగా కాలుతాయి కదా, ఫ్రీగా కాలుతాయి, కొన్ని ఎక్కువ పడతాయి. బియ్యం గారెలు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. సంక్రాంతి స్పెషల్ బియ్యం గారెలు మనకు ఈరోజు ఎంతో
చక్కగా కరకరలాడేలా చేసి చూపించారు ఉమా సర్గం గారు. అయితే ఈ గారెలు ఎలా ఉన్నాయో మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా వేడిగా ఉంది. మీరు కూడా సూపర్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తా ఒక ముక్క నోట్లు వేసుకోగానే కరిగిపోతాయి అంటే చూడు అట్లున్నాయి. నువ్వులే కానీ పప్పులే కానీ కరివేపాకు మరియు కొత్తిమీర ఇవన్నీ మనం తింటుంటే నాలుకకి తలుగుతున్నాయి. అలా ఉంటే టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ నోటికి రుచి ఇచ్చేలా ఉన్నాయి. ఇవి చికెన్తో తింటే అరిగిపోతుందండి. ఈరోజు మనం ఉమా సర్గం వారింటికి వచ్చాం. వారు ఎంతో చక్కగా మనకు సకినాలు గారెలు రెసిపీ చేసి చూపించారు. అయితే వారి ఫ్యామిలీ పరిచయం మనం చేసుకుందామా? నమస్తే, నా పేరు ఉమాదేవి. మా హస్బెండ్ నీనా శ్రీనివాస్ ప్రభాకర్ సార్, ఈయన మా బావగారు. శ్రీనివాస్ నారాయణ ఎర్రగుంట్ల, ఈమె మా సిస్టర్ రమాదేవి శ్రీనివాస్ ఎర్రగుంట్ల. సార్ ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. మంచి మంచి వంటకాలు మీ ఆవిడ చేసి చూపించారు. అయితే స్వరాంజలి ఛానల్ తెలుగు వారి కోసం గత 11 సంవత్సరాలుగా ఈ ఛానల్ నడుపుతూ ఉంది, తెలుగు కోసం పరితపిస్తుంది. అయితే ఆ ఛానల్ ఇవాళ మీ ఇంటికి వచ్చింది. ఆ అభిప్రాయం ఏదో మీరు చెప్పాలని మేము భావిస్తున్నాం. नमस्कार. स्वरांजली चॅनल पर आमच्या सरगम परिवारातर्फे हार्दिक शुभेच्छा. स्वरांजली चॅनल परिवाराने आमच्या सरगम परिवारांच्या घरी भेट देऊन आमच्या मिसेसनी केलेले सगळे सकिनालू आणि गारेल 2 रेसिपी सांगितल्या. तर त्याबद्दल मी त्यांचे आणि परिवाराचे सर्वांच्या आभारी व्यक्त करतो. तसेच मकर संक्रांतीच्या खूप खूप शुभेच्छा. धन्यवाद. నమస్తే. స్వరాంజలి ఛానల్కు చాలా చాలా సుస్వాగతం. నాకైతే మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను చేసిన రెసిపీస్ కూడా ఇక్కడ పరిచయం చేయడం అంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. స్వరాంజలి ఛానల్కి చాలా ధన్యవాదాలు. ఉమ్మగారు ఇంత మంచి రెసిపీ ఇలా స్వరాంజలికి చేసి చూపించినందుకు స్వరాంజలి తరపున ఒక చిన్ని కానుక హరిప్రియ సాడీ సెంటర్ వారి చీరలకు నిలయమైన పూర్వ భాగంలోని ఫేమస్ చీరల దుకాణం అంటేనే దాలనం అంటేనే హరిప్రియ సాడీ సెంటర్ వారి తరపున ఒక చిన్ని కానుక ఈ సర్గం పరివారం కోసం. హరిప్రియ సాడీ సెంటర్ వారి తరఫున చీరు కానుక ఇప్పుడు ఉమా గారికి. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదములు స్వరాంజలి ఛానల్కి. ఇలాంటి సందర్భం వచ్చినందుకు నాకు కూడా సంతోషం.